హాయ్ స్టూడెంట్స్, మనము 7th క్లాస్లో ముందు వీడియోలో ఎక్సర్సైజ్ 2.3 కంప్లీట్ చేసుకున్నాము. నౌ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నాన్న. సో డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే మనం మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాం కదా బిఫోర్ వీడియోలో, అదే విధంగా ఉంటుంది. బట్ ఇక్కడ కొద్దిగా చేంజ్ ఉంటుంది, అంటే సేమ్ అదే కానీ ఒక స్టెప్ ఎక్స్ట్రా వేస్తే అది డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అవుతుంది. ఓకేనా? సో డివిజన్ ఆఫ్ హోల్ నెంబర్స్ బై ఏ ఫ్రాక్షన్. సో 3 డివైడెడ్ 1/2 ఉందనుకో, సో అప్పుడు 3 సర్కిల్స్ తీసుకొని దాంట్లో 1/2 1/2 1/2ని మనము డివైడ్ చేసాము అని ఇచ్చాడు ఇక్కడ. ఓకే, సో ఆ విధంగానే మనకు ఏదైనా సమ్ ఇచ్చాడు అనుకో, దానికి రెసిప్రోకల్ రాసి సెకండ్ నెంబర్ని, అంటే ఫస్ట్ నెంబర్ ఏమో సేమ్ అలాగే రాసి సెకండ్ నెంబర్ని రెసిప్రోకల్ చేయాలి. రెసిప్రోకల్ చేసి దాన్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో అవి కూడా మనము 7th క్లాస్లో 6th క్లాస్లో నేర్చుకొని ఉంటాం నాన్న. ఓకే, నౌ do these sums. Do this. Find first one, 2 divided 1/4. So 2 divided 1/4. 1/4కి ఫస్ట్ రెసిప్రోకల్ రాయాలి. ఓకే, ద రెసిప్రోకల్ ఆఫ్ 1/4 is equal to ఎంత? 4/1 అని. ఓకే, సో రెసిప్రోకల్ 4/1. సో 2 ఈ రెసిప్రోకల్ రాసామా అంటే దీన్ని కూడా చేంజ్ చేయాలి, ఇంటూ 4/1. సో 2 into 4/1 means 2 4s are 8/1. సో దట్ ఈస్ ద 8 ఈస్ ద ఆన్సర్. ఓకే, నేను ఇప్పుడు రెసిప్రోకల్ రాయకుండానే రాస్తున్నాను. 7 divided 1/2. సో 7 divided 1/2 అంటే 7 డివైడ్కి సింబల్ ఇంటూ 1/2 అంటే దానికి 2/1. సో 7 2s are 14. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్, 3 divided 1/5. సో 3 into 5/1. సో 3 5s are 15. This is the answer. Okay, reciprocal of fraction. reciprocal of a fraction. సో మనకు ఎవ్రీ నెంబర్కి రెసిప్రోకల్ రాసేసి దాన్ని మల్టిప్లికేషన్లో క్యాస్టింగ్ చేయాలి. దాన్నే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని కూడా అంటాం. రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రాక్షన్ అన్న మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అన్న ఒకటే. ఈ 1/2కు రివర్స్ 4/1, 3/2కు 2/3, 5/7కి 7/5. సో దట్ ఈస్ ద రెసిప్రోకల్. దాన్నే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని అంటాం నాన్న. ఓకే, నెక్స్ట్ హియర్. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 7కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/7. సో 1/7 అంటే 7 7 క్యాన్సిల్ అవుతుంది, దట్ ఈస్ ద 1. 1/9కి రెసిప్రోకల్ 9. 5/4కి రెసిప్రోకల్ 4/5. సో అలా మనం దేంతో రివర్స్లో ఇంటూ చేస్తామో దట్ ఈస్ 1 వస్తుంది. సో దట్ ఈస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. దాన్నే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటారు, దాన్నే రెసిప్రోకల్ అంటారు. ఓకే, నెక్స్ట్ విల్ ట్రై దిస్. విల్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ బి ఏ ప్రాపర్ ఫ్రాక్షన్? రెసిప్రోకల్ నెంబర్ తీసుకున్నాం మనం. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. ట్రై దిస్. సో ఏంటిది? ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకుంటాను. 1 ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకుంటా. ప్రాపర్ ఫ్రాక్షన్ మీన్స్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ ద డినామినేటర్. ఎస్, సో 1/2, 3/5. న్యూమరేటర్ స్మాల్గా ఉండాలి, డినామినేటర్ బిగ్గా ఉండాలి. న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ ద డినామినేటర్. సో దిస్ ఈజ్ ద ప్రాపర్ ఫ్రాక్షన్. ఎస్, ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ రాసామనుకో అప్పుడు ఏమవుతుంది? రివర్స్ అవుతుంది కదా, 2/1, 5/3 ఇట్లా అవుతుంది. అంటే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుందా? మళ్ళీ కాదు, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద
ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంతే కదా, ఎవ్రీ నెంబర్ని ప్రాపర్ ఫ్రాక్షన్ని మనము రెసిప్రోకల్ చేసే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. అదే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేసే ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. సో ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ బిఏ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటున్నాడు. రెసిప్రోకల్లో ఉండే ప్రాపర్ ఫ్రాక్షను మళ్ళీ ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుందా అంటున్నాడు. నో. ఓకే, సో ప్రాపర్ ఫ్రాక్షన్ కాదు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. విల్ ద రెసిప్రోకల్ ఆఫ్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ బి అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్? ఇప్పుడే చెప్పాను, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేస్తే ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది, బట్ మళ్ళీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవ్వదు. ప్రాపర్ ఇంప్రాపర్ అవుతుంది, ఇంప్రాపర్ ప్రాపర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో నో. నో అని రైటింగ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ట్రై దిస్ ఆల్సో. ఓవర్ నానా. నెక్స్ట్ thus dividing a whole number by a fraction is equivalent to multiplying the whole number by the reciprocal of that fraction. సో మనకు రెసిప్రోకల్ చేసినప్పుడు ఆ ఫ్రాక్షన్ అనేది మనకు ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది ప్రాపర్ ఫ్రాక్షన్గా అవుతుంది. ఓకే, సో ఇక్కడ 9 డివైడెడ్ 2/5, 9 డివైడెడ్ 2/5 అని ఉందనుకో, దాన్ని మనం ఏ విధంగా రాయొచ్చు? రెసిప్రోకల్ రాయాలి దానికి. ఓకే, సో do this. First one, 9 divided 2/5. So 9 divided 2/5 means 9. This is into reciprocal rally 5/2. Denominator numerator అవుతుంది, numerator denominator అవుతుంది. So here 1. ఎప్పుడు సెకండ్ నెంబర్ని మాత్రమే రెసిప్రోకల్ చేయాలి, ఫస్ట్ నెంబర్ని చేయకూడదు. ఫస్ట్ నెంబర్ సేమ్ దట్ లైక్ ఓన్లీ రైట్. ఓకే, సెకండ్ నెంబర్ మాత్రమే మనము రెసిప్రోకల్ చేయాలి. సో 1 9 1 జా 9, 9/5 కదా, 9 5 జా ఫస్ట్, 1 2 జా 9 5 జా 45, 1 2 జా 2. సో ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయింది. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మనము డివైడ్ చేయాలి. 2 2 జా 4, అగైన్ బ్రింగ్ డౌన్ 5, 2 2 జా 4, 1. ఓకే, సో 22 కోషియంట్. నెక్స్ట్ రిమైండర్ 1/2. దిస్ ఈజ్ ద సెకండ్ వన్. 3 డివైడెడ్ 4/7. సో 3 సేమ్ దట్ లైక్ ఓన్లీ రైట్. నెక్స్ట్ హియర్ reverse, that into and 7/4. Okay, here 1. So 3 7 ja 21, 4 1 ja 4. దీనికి డివైడ్ చేద్దాం. 4 టేబుల్ 21, 4 5 ja 20. So 1. So quotient is 5. Next remainder, next denominator. Next, third one, 2 divided 8/9. So 2 same that like only right. Next this one reciprocal ante into here 9/8. So 2 into 9, 1 into 8. 2 9 ja 18, లేదంటే క్యాన్సిలేషన్ చేద్దాం. 2 1 ja 2, 4 ja 1 9 ja 9, 1 4 ja 4. సో మళ్ళీ 4 తోటి 9ని డివైడ్ చేద్దాం. 4 2 జా 8. సో 1. సో 2 1/4. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్. ఫర్ డివైడింగ్ ఏ హోల్ నెంబర్ బై ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్, ఫస్ట్ కన్వర్ట్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ దెన్ సాల్వ్ ఇట్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు అనుకో, అలాగే దాన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో చేంజ్ చేసి అప్పుడు దాన్ని సాల్వ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ డూ దిస్ సమ్స్. ఫైండ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్, 7 డివైడెడ్ 5 1/3.
ఓకే, ఇయర్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో చేంజ్ చేద్దాం. 7 డివైడెడ్ 5 3s are 15, 15 plus 1 16, 16/3. Now 7 here డివైడ్లో సింబల్లో ఇంటూగా చేంజ్ చేద్దాం, ఇంటూ 3/16. ఓకే, రెసిప్రోకల్ రాస్తున్నాం. ఎప్పుడు ఇది రివర్స్ వచ్చింది అంటే దానికి రెసిప్రోకల్ రావాలి. 7 3s are 116, 7 3s are 21, 116 16. సో 16 1 16, here 5 లీవ్ ఉంటుంది by 16. ఓకే, నెక్స్ట్ సెకండ్ సమ్. 5 divided 2 4/7. ఓకే, సో 5 divided 2 7 14, 14 plus 4 15, 16 17 18, 18/7. సో 5/1 రెసిప్రోకల్ రాస్తున్నాం, ఇంటూ 7/18. ఓకే, 5 7 35, 1 18 18. సో మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేద్దాం. 18 35, 18 2s 36, అంతే కదా, కాబట్టి వెళ్ళదు. 18 1 18, సో 17 లీవ్ ఉంటుంది. సో 1 17/18. సో దిస్ ఈజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో చేంజ్ చేసి మళ్ళీ దానికి రెసిప్రోకల్ రైటింగ్ చేసి మల్టిప్లై చేయాలి. ఎప్పుడు డివైడ్లో ఉన్నప్పుడు మల్టిప్లై చేయాలి అంటే దాన్ని రెసిప్రోకల్ రాయాలి. రెసిప్రోకల్ రాస్తేనే అప్పుడు దాన్ని మనము మల్టిప్లికేషన్ చేయగలుగుతాం. ఓకేనా, నెక్స్ట్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్ బై ఏ హోల్ నెంబర్. డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్ బై ఏ హోల్ నెంబర్. ఇందాకనేమో ఒక నెంబర్ ఇచ్చి నెక్స్ట్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఫ్రాక్షన్ తోటి ఒక హోల్ నెంబర్ని ఇస్తున్నాడు. సో దాన్ని కూడా మనం హోల్ నెంబర్ ఇచ్చాడు అంటే అది ఒక ఫ్రాక్షన్ మెథడ్లోకి చేంజ్ చేసుకొని మనం దాన్ని డివిజన్ చేయాలి. ఓకేనా, సో అది ఎగ్జాంపుల్గా నేను చెప్తాను ఒకసారి. సో డూ దిస్. Do this. Okay, 3/5 divided 1/2. సో ఇక్కడ ఫ్రాక్షనే ఇచ్చాడు. ఫ్రాక్షన్ని మనము కన్వర్ట్ చేసుకోవాలి. 3/5 సేమ్ రాయాలి, డివైడ్కి రెసిప్రోకల్, ఇంటూ హియర్ 2/1. 3 2s 6, 5 1 5. మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ అయితే చేంజ్ చేయొచ్చు. 5 1 5, మళ్ళీ 1 లీవ్ ఉంటుంది by 5. నెక్స్ట్ సెకండ్ వన్, 1/2 divided 3/5. సో 1/2 into 5/3. సో 1 5 5, 3 2s 6. సో దీన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయలేం, ఎందుకంటే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మాత్రమే మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్, 2 1/2 divided 3/5. సో 2 2s 4, 4 plus 1 5, 5/2. ఇక్కడ ఇంటూ రెసిప్రోకల్ 5/3. 5 5s 25, 2 3s 6. సో ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేద్దాం. 6 25, 6 1 6, 6 2s 12, 6 3s 18, 6 4s 24. సో 1. సో quotient is 4, remainder is 1 and denominatorలో ఉన్న 6. నెక్స్ట్ ఫోర్త్ వన్, 5 1/6 divided 9/2. సో 6 5s 30, 31/6 divided 9/2. Now 31/6 reciprocal into 2/9. ఓకే,
సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. 2 1 జా 2, 2 3 జా 6, 9 6 జా 9 5 జా 45, 9 6 జా 54. సో 54ని డివైడ్ చేద్దాం 62తోని. 1 జా 54. సో borrowing here 5. 12 minus 4 8. Okay, so 1 8 by 54. Next, example 8. An empty swimming pool is to be filled up to 9 by 10 of liters capacity. A pump takes half an hour to fill 3 by 10 of the pool. How long will it take to fill 9 by 10 of the pool? సో ఎంటీ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా, స్విమ్మింగ్ పూల్ అంట ఏం వాటర్ లేకుండా ఎంటీగా ఉందంట. ఓకే, దాంట్లో ఎంత వాటర్ పడుతుందంట? 9/10 లీటర్స్ సంథింగ్ కెపాసిటీ ఉందంట. 9/10. సో దాంట్లో హాఫ్ అన్ అవర్ అంటే అవర్లో 1 అవర్లో హాఫ్ అన్ అవర్కి 3/10 వాటరు ఫిల్ చేస్తే ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో 3/10 అని కనిపిస్తుంది కదా, మనం గెస్ చేయొచ్చు. 3/10 అంటే హాఫ్ అన్ అవర్, మళ్ళీ ఇంకో 3/10కి హాఫ్ అన్ అవర్, మళ్ళీ ఇంకో 3/10కి హాఫ్ అన్ అవర్. 3 + 3 + 3 ఎంత? మొత్తం 9 అవుతుంది. 9/10కి టోటల్ 1.5 అవర్ అవుతుంది. సో అలా కూడా గెస్ చేయొచ్చు, లేదు అంటే సమ్ వైజ్గా చేయొచ్చు. చూడండి, we need to find how many 3/10s are there in 9/10. మనము ఇప్పుడు ఇందాక ఫైండ్ అవుట్ చేసాం కదా, 3/10లు ఎన్ని కౌంట్ చేస్తే 9/10 అవుతుంది అంటే 3. సో సాల్వ్ ద డివిజన్ ప్రాబ్లం. 9/10 డివైడెడ్ 3/10. ఓకే, సో అప్పుడు ఇది 9/10 సేమ్ రైటింగ్ చేయాలి, ఇంటూ 10/3 రెసిప్రోకల్ రాయాలి. సో ఆ 10 ఈ 10 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 3 టేబుల్ 3 1 జా 3 3 జా అంటే 3. సో ఇట్ వుడ్ టేక్ 3.5 hours. సో 3.5 అవర్స్లు కంప్లీట్ అయితే మనకు అప్పుడు ఆ ట్యాంక్ అనేది, ఆ స్విమ్మింగ్ పూల్ అనేది ఫిల్ అవుతుంది. 3.5 hours అంటే ఎంత? 1 అవర్ మళ్ళీ హాఫ్ అన్ అవర్, 1.5 hour to fill the pool into its 9/10. ఓకే, సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ 8 నాన్న. సో ఈ వీడియో ఇక్కడ వరకు కంప్లీట్ అయింది నాన్న. నెక్స్ట్ సమ్స్ మనము నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.